మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, నేను వీడియో చేయడం కొంచెం లేట్ అయింది. సరదాగా చేస్తున్నాను, నాకు తెలిసింది మేము చెప్తున్నాను తప్ప మీకు ఒకటి కాదు. చాలామంది మిత్రులు ఫోన్ చేసి ఎందుకు వీడియోలు చేయడం మానేశావు, మంచి మంచి విషయాలు చెప్తున్నావు అని అంటున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు, నమస్కారాలు. ముఖ్యంగా గరికపాటి వారి ఈ మధ్య ఒక ప్రసంగంలో గుడ్డు గాడిద గుడ్డు లేకపోతే మధ్యాహ్న భోజన పథకం గురించి ఆయన ఒక మంచి ఉద్దేశంతో చెప్పారు తప్ప అందులో మనం నెగిటివ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్. రెండవది, అసలు ఈ మధ్యాహ్న భోజన పథకం గురించి పూర్తిగా అందరూ తెలుసుకోవాలి. మనకి సోషల్ మీడియాలో ఏదొస్తే అది మాట్లాడేసేసి ఏదొస్తే అది మనము మెసేజ్లు పెట్టడం కాదు. బాధ్యత గల పౌరుడిగా నిజాలు తెలుసుకుని మాటల వెనుక ఉద్దేశాలను కూడా మనం గ్రహించి మనం ప్రవర్తించాలి. అది దేశంకి మంచిది, మనకి మంచిది, సమాజానికి మంచిది. అయితే మిత్రులారా, ఈ మధ్యాహ్న భోజన పథకం అన్నది 1953లో ప్రారంభమైంది. అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి కామరాజు కుమారస్వామి గారు, ఆయన అసలు బడికి పిల్లలే రావట్లేదు కదా, అసలు పిల్లలకి రాకపోతే చదువు ఎలా చెప్తాం, భవిష్యత్తు పౌరులుగా మనం ఎలా తీర్చిదిద్దుదామని ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చి, అప్పటి పేదరికం ఎక్కువగా ఉండేది, కూలీ నాలి చేసుకుంటే కానీ జరగని రోజుల్లో, సరే పిల్లల వరకు మధ్యాహ్నం భోజనం మేము పెడతాం, మీరు రండి అని చెప్పి ఆయన తమిళనాడులో అంతా కూడా మధ్యాహ్న భోజన పథకం పెట్టారు. అది 60 చివరి నాటికి 70 మొదల నాటికి 70 మొదలవుతున్నప్పటికీ దేశంలో ఉన్న అందరి ముఖ్యమంత్రులకి కూడా ఆ పథకం నచ్చింది. ఎందుకంటే పేదరికాన్ని పారద్రోలేది కేవలం చదువు ఒకటే. ఆ చదువుకి ఈ చిన్నపిల్లల్ని బాల కార్మికుల వ్యవస్థలోకి తల్లిదండ్రులే నెట్టేస్తూ ఉన్నారు. చదువు అంటూ ఉంటే భవిష్యత్తులో వాడు దేనికైనా పనికొస్తాడు, బాధ్యత గల పౌరుడిగా ఉంటాడు. ఎడ్యుకేషన్ ప్రతి వాళ్ళకి అందాలి. ఇన్ని వేల కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం ఉద్దేశంతో దేశంలో ఉన్న అందరి ముఖ్యమంత్రులు కూడా మధ్యాహ్న పథకం ప్రవేశపెట్టారు, అన్ని రాష్ట్రాల్లో కూడా. అయితే పథకం ప్రవేశపెట్టిన తర్వాత కష్టసుఖాలు, కొంచెం ఇబ్బందులు అనేవి దేంట్లోనైనా ఉంటాయి కదా. అలాగే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలామంది అవినీతి జరుగుతూ ఉంది, అలా వాళ్ళు తినేస్తున్నారు, వీళ్ళు తినేస్తున్నారు అని అంటే 90s వరకు వచ్చేసరికి ప్రధానోపాధ్యాయుడికి ఆ బాధ్యత అప్పచెప్పింది ప్రభుత్వం. ఎందుకంటే అతను కొంచెం బాధ్యతగా ఉంటాడు, స్కూల్లో జరుగుతున్నటువంటి అన్నిటికీ కూడా ఆయనదే రెస్పాన్సిబిలిటీ. కాబట్టి ఆ భోజనాలు కొంచెం రుచిగా, శుచిగా, శుభ్రతతో పిల్లలందరికీ పెట్టాల్సిన బాధ్యత వాళ్ళ కాంట్రాక్టులకు ఇచ్చినా, సపరేట్ వ్యవస్థను వాళ్ళు కేటాయించినా, దీని పర్యవేక్షణ బాధ్యత ప్రధానోపాధ్యాయుడికి అప్పచెప్పి ఆయన పర్యవేక్షణలో జరుగుతూ ఉంది. కొంతవరకు పథకం బాగానే జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో 2001 సంవత్సరం మధ్యలో జూన్ ఆర్ జూలై అనుకుంటా, గుర్తులేదు నాకు సమయంగా, 2001 సంవత్సరంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మధ్యాహ్న భోజన పథకాన్ని దేశం అంతటా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఆసేత హిమాచలం కూడా మొత్తం పెట్టండి. భవిష్యత్తులో పిల్లలందరికీ కూడా పౌష్టికాహారం ఆ వయసులో ఉండాలి, వాళ్ళు బలమైన పౌరులుగా తీర్చిదిద్దాలి. కడుపు నిండా అన్నం ఉంటే కదా వాడు స్కూల్లో చెప్పింది వింటాడు అన్నటువంటి పరిస్థితుల్లో 2001లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాంతో ఈ మధ్యాహ్న భోజన పథకం హక్కుగా మారింది. దీని పర్యవేక్షణ బాధ్యత రాష్ట్రాలకు అప్పచెప్పినా కేంద్రం 60 పైసలు ఇస్తుంది, రాష్ట్రం 40 పైసలు పెట్టుకుంటుంది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కలయికలో ఒక రకంగా మధ్యాహ్న భోజన పథకం సమర్థవంతంగానే అమలవుతుందని చెప్పాలి. ఏదో 10%, 5% ఎక్కడెక్కడో జరుగుతూ ఉంది. దాని మీద కూడా మళ్ళీ ఒక ఆఫీసర్ని వేసి పర్యవేక్షించడం, హాస్టల్స్కి వెళ్ళడం, స్కూల్స్కి వెళ్ళడం, ఎంక్వైరీ చేయడం, ఈ గుడ్లు ఎలాగున్నాయి, చికెన్ ఇన్ని గ్రాములు పెట్టాలి, భోజనం ఇన్ని గ్రాములు పెట్టాలి, పప్పు ఇన్ని గ్రాములు ఇవ్వాలి అని చెప్పి ఒక టేబుల్ తయారు చేసి మెనూ కూడా తయారు చేశారు. మండే, సండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఏంటేంటి పెట్టాలి పిల్లలకి అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వాలు. ఇది ఒక రకంగా చెప్పాలంటే మంచిది. దీనిలో మనం
గరికపాటి వారు ఏదో ఒక మీటింగ్లో వ్యంగ్యంగా సరదాగా 10 మందికి ఆకర్షించేటట్టు సమస్యను చెప్పడం వారి అలవాటు. అంతకుమించి ఆయన ఏదో దీన్ని విమర్శించేశారు, వీళ్ళందరినీ అనేశారు అని చెప్పి మనం తప్పుగా అనుకోవడానికి లేదు. ఏదో ఒక దీంట్లో ఆయన అలాగ అనకూడదు నిజమే. ఇది పెద్ద పెద్ద వాళ్ళు మంత్రులు వీళ్ళందరూ కూడా ఇష్టసారంగా మాట్లాడడానికి ఆయన మంచి భాషలో ఆయన చెప్పారు. ఉపాధ్యాయుడికి బాధ్యత ఉండకూడదని దయచేసి దీన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. గరికపాటి వారు లాంటి వాళ్ళు ఈ సమాజంలో కొంచెమైనా మార్పు తెస్తూ ఉన్నారు. ఈరోజు సాఫ్ట్వేర్ పిల్లల దగ్గర నుంచి ఐఏఎస్ ఐపీఎస్ల వరకు అందరికీ కూడా గరికపాటి వారి మాటలు చాలా ఇష్టం. చాగంటి వారు, గరికపాటి వారు, శామ్వేదు, షర్మిక్ శర్మ గారు, వీళ్ళందరూ కూడా సమాజంలో ఉన్నటువంటి చెడుని దూరం చేస్తూ అసలైనటువంటి మంచి కార్యక్రమం, పుణ్యం పాపం ఇవన్నీ ప్రచారం చేస్తూ సమాజాన్ని కొంతవరకు మారుస్తూ మంచి మార్గంలో తీసుకెళ్తున్నారు. దానికి వాళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతలై ఉంటాం, రుణపడి ఉంటాం. అంచేత ఏదో ఒకటి వచ్చింది కదా అని చెప్పి దాన్ని మనం విమర్శించడం తప్పు. అయితే ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు యువకుడు కాబట్టి ఆయన ఏం చేశాడంటే 10th క్లాస్ వరకే మనం పెడుతున్నాము. 15 సంవత్సరాలు అయిపోతుంది. 16, 17 సంవత్సరం కూడా మైనర్లే, 18 ఏళ్ల వరకు కూడా మైనారిటీ రాదు కదా. అంటే ఇంటర్మీడియట్కి కూడా ఈ పథకాన్ని మనం వర్తింప చేస్తే బాగుంటుందని ఆయన మనసులో ఒక ఆలోచన. బేష్ మంచిదే కదా. మనం కడుతున్నటువంటి పనులు, మన డబ్బు అంతా కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలయికలో ఒక మంచి పథకాన్ని పిల్లలకి ముందుకెళ్తుంది. దీన్ని మనం అభినందించాలి. మొట్టమొదట ప్రారంభించిన కామరాజు కుమారస్వామి గారికి ధన్యవాదాలు చెప్పాలి. మనం ఒక్కొక్క పథకం ప్రభుత్వాలు కొన్ని వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నాయంటే సమాజంలో మంచి సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఈ సమాజంలో మార్పు కోరి 140 కోట్ల మంది దేశంలో వ్యవస్థలన్నీ కూడా పటిష్టవంతంగా పనిచేస్తూ ఉన్నాయి. ఏదో ఒక రాజకీయ నాయకుడు అన్నాడు, లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఏదో ఒక సంధానకర్త అన్నాడు, ప్రచారకర్త అన్నాడని మనం తప్పుగా అనుకోవడానికి లేదు. ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని అక్కడక్కడ చిన్న చిన్న పొరపాట్లు సహజం, జరుగుతున్నాయి కూడా. కానీ దాన్నే చూపించి 90% మంది చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. అవినీతి అనేది ఎవరికి వారు స్వీయ క్రమశిక్షణతో ముందుకు వెళ్ళాలి. కానీ ఒకరు చెబితేనో వ్యవస్థలు చెబితేనో వినరు. సో ఈ మధ్యాహ్న భోజన పథకం చాలా బాగుంది, అన్ని రకాలుగా కూడా ముందుకెళ్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా మరి కొంచెం నిధులు పెంచాలి, ఇంకా ఎక్కువ మంది పిల్లలకి అందజేయాలి అని ప్రభుత్వ స్కూల్స్లో ఈ పథకాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇది చాలా మంచి పథకం. మిత్రులారా, దయచేసి మీరందరూ కూడా ప్రభుత్వం తాలూకా మంచి ఉద్దేశాన్ని మీరు అర్థం చేసుకోవాలి తప్ప మనం ఎవరిని నెగిటివ్గా ఆలోచించకూడదు. మనం మంచి సమాజం కోసం కష్టపడాలి. థ్యాంక్ యూ మిత్రులారా. ఈ వీడియో వల్ల ఎవరి మనసైనా నొప్పిస్తే క్షమించండి. నా పేరు గంగరాజు.